పెండింగ్ బిల్లులపై మాజీ సర్పంచ్లు పోరుబాట పట్టారు. మాజీ సర్పంచుల సంఘం అసెంబ్లీని ముట్టడించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, మరి పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ముట్టడికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరి ఆ మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వారు అసెంబ్లీకి రాకుండా ముందస్తు అరెస్టులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రంజిత్? ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో దాదాపు 1.5 సంవత్సరాల కంటే కూడా పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి గ్రామ సర్పంచులు, గతంలో ఉన్న మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లు అనేది కూడా ఇప్పటికే చెల్లించగలలేదు. దాదాపు 2 సంవత్సరాలు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా మొండి వైఖరి చూపెడుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే కూడా ఈ పెండింగ్ బిల్లుల పైన వచ్చేసి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా ధర్నాలు చేసేసి వాళ్ళకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు చెల్లించాలని కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేసి పలుమార్లు చెప్పినప్పటికీ వాళ్ళు పట్టించుకోవడంతోనే ఈ రోజు శీతాకాల సమావేశాల సందర్భంగా కూడా గన్పర్ వర్గం వచ్చి వాళ్ళు ఏదైతే గన్పర్ దగ్గర వచ్చేసి అమరవీరులకు నివాళులు అర్పించి వాళ్ళ యొక్క బిల్లులు చెల్లించాలని కూడా డిమాండ్ చేసే పరిస్థితి అనేది ఉండే. దానిలో భాగంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఏదైతే తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సునీల్ యాదవ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటుగా మాజీ సర్పంచులు దాదాపు 100 మందికి పైగా ఇక్కడికి వచ్చి ధర్నా చేసి ప్లకార్డులు తీసుకొచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే మొత్తం మూకుమ్మడిగా మొత్తం పోలీసు వాళ్ళని లాక్కొని పోయి కూడా ఏదైతే వెహికల్స్ ఉన్నాయో ఆ లారీలలో వేసిన పరిస్థితులన్నీ కూడా మనం విజువల్ లో చూసుకోవచ్చు. దాంతో పాటుగా ఇప్పటికే ఎంతో మంది సర్పంచులు కావచ్చు వాళ్ళందరూ కూడా పురుగుల మందు తాగి కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ దాన్ని కనీసం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అనేది కూడా పట్టించుకోకపోవడం, మొండి వైఖరితోని వాళ్ళు గతంలో చేసినటువంటి అప్పులు సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఏదైతే గ్రామ అభివృద్ధి కావచ్చు, దాంతో పాటు డెవలప్మెంట్ వర్క్స్ వచ్చేసి వాళ్ళు చేసినటువంటి బిల్లులతో పాటుగా వచ్చేసి ప్రతి సంవత్సరానికి సంబంధించినటువంటి గ్రామ సభకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో దాదాపు 531 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ సర్పంచ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. కానీ అది ఏమీ చెల్లించకుండా మొండి వైఖరి చూపెడుతూ ధర్నాలు చెప్పినప్పటికీ పలుమార్లు ఆ శాఖకు సంబంధించిన మంత్రుల దగ్గరికి పోయి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్వయంగా ముఖ్యమంత్రిని కలిసినా కూడా కనీసం వాళ్ళు దానిపైన శ్రద్ధ చూపెట్టకపోవడం, దాంతో పాటుగా ఏదైతే గ్రామ సర్పంచ్ గా వాళ్ళు గతంలో పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో దాదాపు 70% పైగా కూడా ఏ గ్రామంలో మళ్ళీ సర్పంచ్ గా వాళ్ళు పోటీ చేయలేదంటే అప్పుల బాధలో మొత్తం కూడుకొని పోయినట్టుగా కూడా చెప్తున్నారు. గతంలో చూసినట్లయితే ప్రతి నెల గ్రామ శాఖకు సంబంధించినటువంటి ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ అంతా కూడా ఆ నాటి ముఖ్యమంత్రి చెల్లిస్తే 2 సంవత్సరాలలో చిల్లి గబ్బ కూడా చెల్లించలేదని కూడా గ్రామ సర్పంచుల వ్యవస్థాపక అధ్యక్షుడు యాదయ్య వచ్చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు కనీసం వాళ్ళు వెళ్తుంటే ఒక అతను స్పృహ కోల్పోయి మాజీ సర్పంచ్ కింద పడితే అతన్ని తీసుకొని పోయి లారీలో వేశారు తప్పితే కనీసం అంబులెన్స్ కూడా తీసుకోలేని పరిస్థితులు అనేది కూడా ఈ ప్రభుత్వం ఉందని కూడా గ్రామ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్. బిల్లులు 530 కోట్ల రూపాయలు బకాయిలు మాది ప్రభుత్వం చెప్తుంది. మాజీ సర్పంచులు
ఆత్మహత్య చేసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ఆ పట్ల మండి వేయడం జరుగుతా ఉంది. అందుకోసమే మాజీ సర్పంచులు Let's go!